అందరికీ నమస్కారం అండి. గాయత్రిక హోమ్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి పూజ ఎప్పుడు చేసుకోవాలి, అసలు పౌర్ణమి ఎప్పుడు వచ్చింది, తిథి ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉన్నది, అలాగే దత్త జయంతి ఎప్పుడు వచ్చింది, దత్తాత్రేయ స్వామి పూజ ఎప్పుడు చేసుకోవాలి, పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి అనేదంతా కూడా ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటూ ఈరోజు పాటించవలసినటువంటి పరిహారాలు ఏంటి, అలాగే ఈ పౌర్ణమి యొక్క విశిష్టత ఏంటి అన్నీ కూడా తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అలా అయితేనే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. 2024 సంవత్సరంలో అంటే ఇదే చివరి పౌర్ణమి అనమాట. ఎందుకంటే మనకి డిసెంబర్తో ఎండ్ అయిపోతుంది కాబట్టి ఇయర్ అనేది 2024 సంవత్సరంలో చివరి పౌర్ణమి అని కూడా పిలుస్తాము. అయితే రవి యోగం అనేది ఏర్పడబోతుంది కాబట్టి ఈ యోగంలో ఉన్నటువంటి అత్యంత శుభదాయకమైనటువంటి పౌర్ణమితో కలిసి వచ్చే ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తే అపారమైనటువంటి సంపద చేకూరుతుంది. అంతేకాకుండా అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉంటారు. తప్పకుండా మీ కుటుంబ క్షేమం కోసం ఈరోజు తప్పకుండా పూజ అనేది నిర్వహించుకోండి. ఇంట్లో చికాకులున్నా లేదంటే ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా అవన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. పౌర్ణమి పూజ ఎంతో శక్తివంతమైనటువంటి పూజ. ఈరోజు చేసే దీపారాధనకి కానివ్వండి, పూజకి కానివ్వండి, లేదంటే చదువుకునే శ్లోకాలకి కానివ్వండి ఎంతో శక్తి అనేది ఉంటుంది. కాబట్టి ఈరోజు చేసుకునే పరిహారాలకి కూడా ఎన్నో కోట్ల రెట్ల పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. కాబట్టి తప్పకుండా ఈరోజు పూజ చేసుకుని నాకు తెలిసిన పరిహారాలు మీతో షేర్ చేస్తాను. ఆ పరిహారాలు మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయనుకుంటే చేసుకోండి, మీకు మంచి ఫలితం అనేది లభిస్తుంది. అయితే మనకి పౌర్ణమి తిథి అనేది మనకి డిసెంబర్ 14 శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభమవుతుంది. అంటే 4:59 నుండి ప్రారంభమవుతుంది. అలాగే మనకి 15 అంటే ఆదివారం 2:30తో ముగుస్తుందన్నమాట. కాబట్టి మనకి తగులు మిగులు వచ్చిందండి పౌర్ణమి అనేది. అయితే దత్త జయంతి ఎప్పుడు వచ్చిందనేది కూడా చెప్తాను. ముందు పౌర్ణమి గురించి మాట్లాడుకుందాము. అయితే పౌర్ణమి మనకి తగులు మిగులు వచ్చింది. చాలా మంది పౌర్ణమి అనేది సాయంత్రం వేళ అంటే చంద్రుణ్ణి చూస్తూ పూజ అనేది చేసుకోవచ్చండి. అయితే అలా చేసుకోవాలి అనుకున్న వారు సాయంత్రం శనివారం సాయంత్రం 14వ తారీఖు 2024 14 డిసెంబర్ శనివారం రోజు సాయంత్రం వేళ పూజ అనేది చేసుకోవచ్చు. చంద్రుడు ఉన్నప్పుడు పూజ అనేది నిర్వహించుకుంటూ ఉంటారు. అలా చేసుకునే వాళ్ళు అలా చేసుకోవచ్చు. లేదు మేము తెల్లవారుజాముని సూర్యోదయం ఉన్న సమయంలోనే మేము పర్వదినంగా జరుపుకుంటాము, ఆ రోజే చేసుకోవాలనుకున్న వారు డిసెంబర్ 15 ఆదివారం రోజు తెల్లవారుజామున పూజ అనేది చేసుకోవచ్చు అనమాట. మనకి ఎప్పుడైనా పూజ అనేది చేసుకోవచ్చండి. మీరు చంద్రుడు ఉన్నప్పుడు చంద్ర దర్శనం చేసుకుంటూ పూజ చేసుకోవాలి అనుకుంటే సాయంత్రం 14 అంటే రేపు శనివారం సాయంత్రం పూజ అనేది చేసుకోవచ్చు. లేదు అంటే ఎల్లుండ ఆదివారం తెల్లవారుజామున పూజ అనేది చేసుకోవచ్చు. మార్గశిర మాసంలో పౌర్ణమి రోజున విశేషంగా లక్ష్మీదేవి అమ్మవారిని పూజించాలి. ఎందుకంటే ఈ శక్తివంతమైనటువంటి పౌర్ణమి నాడు వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి భూమిపైకి వస్తారని నమ్మకం అన్నమాట. కాబట్టి పౌర్ణమి అంటే మార్గశిర పౌర్ణమి రోజున ఎవరైతే లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధ నియమనిష్టలతో పూజిస్తారో అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటారట. మీ ఇంట్లో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కానీ లేదంటే మానసిక ఒత్తిళ్లు కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయి అనుకుంటే తప్పకుండా ఈరోజు పూజ అనేది చేసుకోండి. చాలా వరకు కూడా మార్పు అనేది చూస్తారు. అయితే ఈరోజు ఆదివారంతో కలిసి వచ్చే పౌర్ణమి చాలా శక్తివంతమైనదండి. మనం తెల్లవారుజామున చేసుకునే పూజలకి ఎన్నో రెట్ల పుణ్య ఫలితం ఉంటుంది. అందులోనూ ఆదివారంతో కూడినటువంటి పౌర్ణమి ఎంతో విశేషమైనది. చాలామంది సూర్యోదయంతో కూడినటువంటి తిథినే మనం పర్వదినంగా పరిగణిస్తాం. కాబట్టి ఆదివారం ఎంతో కలిసి వచ్చింది, అది కూడా పౌర్ణమి తిథి కూడా ఉంది కాబట్టి ఆదివారం అనేది పూజ అనేది చేసుకోవచ్చు. అయితే పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఇంట్లో పూజ అనేది నిర్వహించుకోవడానికి ప్రయత్నించండి. అలాగే శనివారం రోజు కూడా మనకి పౌర్ణమి గడియలు ఉన్నాయి కాబట్టి శనివారం సాయంత్రం కూడా ఇంట్లో దీపారాధన చేసి లక్ష్మీదేవి అమ్మవారి ముందు దీపం వెలిగించి చిన్న బెల్లం ముక్కనైనా నైవేద్యంగా పెట్టి పూజ అనేది చేసుకోవచ్చు. లేదు అంటే చంద్రుని చూస్తూ ఆరు బయట మీకు వీలుంది అనుకుంటే ఆరు బయట కూడా మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. చంద్ర దర్శనం చేసుకుంటూ పూజ అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే సాయంత్రం వేళ కూడా మనకి తిథి అనేది ఉంది కాబట్టి చంద్ర దర్శనం అనేది చేసుకుంటూ పూజ అనేది చేసుకోవచ్చు. లక్ష్మీదేవి అమ్మవారి పటం పెట్టుకుని పూజ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే ఈరోజు పచ్చి పాలని నైవేద్యంగా చంద్రుడికి నైవేద్యంగా పెట్టుకుంటే చాలా మంచిదండి. అలాగే పెరుగన్నం కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చు. అయితే మీరు ఈరోజు నైట్ అంతా కూడా పెరుగన్నం కానీ పాలని కానీ అలాగే వదిలేసి మార్నింగ్ మీరు ఆ పాలని కొన్ని ప్రసాదంగా స్వీకరిస్తే ఇంటిల్లిపాది కుటుంబానికి ఎంతో ఆరోగ్యం అనేది చేకూరుతుందన్నమాట. ఒకవేళ నైట్ అంతా వదలలేము అనుకుంటే కనుక 2 గంటలైనా కూడా అలా వదిలేసి అంటే ఆరు బయట వెన్నెల్లో చంద్రుడికి కిరణాలు పడేటట్టు నైవేద్యంగా పెట్టి
చక్కగా అలా వదిలేసి 2 గంటలు తర్వాత మీరు ఇంట్లోకి తీసుకొచ్చి ఇంటిల్లిపాది కూడా ఆ ప్రసాదాన్ని స్వీకరించవచ్చు అనమాట. ఇలా 14వ తారీఖు సాయంత్రం వేళ పూజ అనేది చేసుకుని మళ్ళీ 15వ తారీఖు తెల్లవారుజామునే పూజ అనేది చేసుకోవచ్చండి. ఎందుకంటే సూర్యోదయంతో కూడినటువంటి తిథినే మనం పౌర్ణమి తిథిగా భావిస్తాము. చాలా మంది ఇలా చేసుకుంటారు. కొంతమంది చంద్రుణ్ణి ఉన్నప్పుడే పౌర్ణమి తిథిని భావిస్తారు కాబట్టి 14 సాయంత్రం కూడా చేసుకోవచ్చు. 15 తెల్లవారుజామును కూడా అమ్మవారికి పూజ అనేది చేసుకుని చక్కగా మీరు మీ శక్తి కొలది అమ్మవారికి నైవేద్యం పెట్టి పూజ అనేది నిర్వహించుకోవచ్చు అనమాట. ఈ విధంగా పౌర్ణమి తిథి అనేది ఉందండి. మనకి తగులు మిగులు రావడం కూడా ఎంతో అదృష్టం. ఎందుకంటే రెండు సార్లు మనం పూజ చేసుకునే భాగ్యం తల్లి ఇచ్చింది కాబట్టి మీకు నచ్చినట్టు అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 2 పూట్ల పూజ తప్పకుండా చేయాలక్క అని అడిగినట్లయితే 2 పూట్ల అవసరం లేదండి. మీరు ఎప్పుడైనా అంటే తెల్లవారుజామున చేసుకోవచ్చు, సాయంత్రం వేళ చేసుకోవచ్చు. ఎప్పుడు చేసుకున్నా కూడా అమ్మవారికి దీపం అనేది ప్రధానం. దీపం వెలిగించి మనస్ఫూర్తిగా మీరు భక్తి శ్రద్ధ నియమనిష్టలతో పూజ అనేది చేయటం అనేది ప్రధానం అనమాట. కుటుంబంలో కలహాలు కానివ్వండి, ఏదైనా చికాకులు కానివ్వండి, ఇలాంటివి ఉన్నాయి అనుకుంటే చంద్రుణ్ణి చూసి చంద్రుడి దర్శనం చేసుకుని పూజ అనేది చేసి పాలని కానీ పెరుగన్నాన్ని కానీ నైవేద్యంగా పెట్టండి. చాలా మంచిది. అలాగే మీరు మార్పును కూడా గమనిస్తారు. అలాగే ఈరోజు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి చక్కగా తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవాలి అనుకున్న వారు పూజా మందిరంలో చేసుకోవచ్చు. లేదు అంటే ఈశాన్యం వైపు పెట్టుకుని పీఠం ఏర్పాటు చేసుకుని పూజ అనేది చేసుకోవచ్చు. ఇంటి గడపలకి కూడా పసుపు కుంకుమ రాసి బొట్లు పెట్టి ఈ గుమ్మాన్ని కూడా అలంకరించుకుని ముగ్గులు వేసుకుని గడపని కూడా ముందు పూజించి తర్వాత ఇంట్లోకి వచ్చి పూజ అనేది నిర్వహించుకోవాల్సి ఉంటుంది. ఈ రోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి పసుపు కొమ్ములతో పూజ అనేది చేస్తే చాలా మంచిదండి. ఇంట్లో డబ్బు నిలవకపోయినా, లేదు అంటే ఏదైనా వ్యాపారంలో సమస్యలుగా ఉన్నాయి అనుకున్న, వ్యాపారం రాణించట్లేదు అనుకున్నా, డబ్బు ఎక్కువగా ఖర్చు అయిపోతుంది అనుకున్నా, లేదంటే డబ్బు సమస్యల వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు చికాకులు పెరిగినా ఇట్లాంటివన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. కాబట్టి పౌర్ణమి రోజున ఎంతో శక్తివంతమైనటువంటి పౌర్ణమి అండి ఇది. తప్పకుండా అందరూ కూడా పూజ అనేది నిర్వహించుకోండి. అమ్మవారికి ఇష్టమైనటువంటి శ్లోకాలు, స్తోత్రాలు, కనకధర స్తోత్రం చదువుకోవచ్చు. కనకధర పూజని కూడా ఈ రోజు చేసుకోవచ్చు. ఎందుకంటే మార్గశిర మాసంలో అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి మాసం కాబట్టి ఈ మాసంలో చక్కగా పూజని నిర్వహించుకోండి. అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి చిట్టి గాజులు, అలాగే గోమతి చక్రాలు, అలాగే గురువింద గింజలు, తామర గింజలతో కూడా అమ్మవారిని విశేషంగా పూజ అనేది చేసుకోండి. చాలా మంచిది. అలాగే పౌర్ణమి రోజున ఒక రావి ఆకుని మీ ఇంటికి తెచ్చుకొని మీ బీరువాలో పెట్టుకుంటే కూడా చాలా మంచిదండి. ఎందుకంటే రావి చెట్టులో లక్ష్మీదేవి కొలువై ఉంటారు. అలాగే లక్ష్మీప్రదంగా కూడా రావి ఆకుని భావిస్తాం కాబట్టి రావి ఆకుని తెచ్చుకుని బీరువాలో పెట్టుకున్నా కూడా చాలా మంచిది. అలాగే పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరిస్తే సర్వ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. జన్మల అదృష్టం అనేది కలుగుతుంది. ఇంటి ప్రధాన తలుపుకి స్వస్తిక్ సింబల్ని వేయాలండి. స్వస్తిక్ అనేది సవ్యమైన దిశలో మాత్రమే వేయాలి, అపసవ్య దిశలో వేయకూడదు. కాబట్టి సవ్యమైన దిశ తెలుసుకొని, నేను ఆల్రెడీ వీడియో చేశాను, ఒకసారి చూడండి. సవ్యమైన దిశలో స్వస్తిక్ సింబల్ వేస్తే మనకి చెడుగాలి ఏమైనా ఉంటే అది రాకుండా ఉంటుందన్నమాట. ఇంట్లోకి లక్ష్మీదేవి ఆహ్వానం పలికిన వాళ్ళం అవుతాము. మనం అమావాస్య రోజున ఏవైతే నియమాలు పాటించి పరిహారాలు అనేవి చేసుకుంటామో పౌర్ణమి రోజున కూడా చాలా వరకు కూడా పరిహారాలు ఎన్నో రెట్ల పుణ్య ఫలితాన్ని ఇస్తాయండి. అంతేకాకుండా ఈ డబ్బు ఇబ్బందితో బాధపడేవారు కనకధర శ్లోకాన్ని చదువుకోండి. ఎంతో మంచిది. తప్పకుండా మీ జీవితాల్లో మంచి మార్పులను అనేవి చూస్తారు. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగుతాయి. అయితే దత్త జయంతి విషయానికి వచ్చినట్లయితే దత్తాత్రేయ స్వామి వారి యొక్క జయంతి కొన్ని ప్రాంతాలలో పౌర్ణమి గడియలు ఉన్నప్పుడు జరుపుకుంటారండి. మీరు పౌర్ణమి గడియలు 14 అంటే శనివారం రోజు 14 2024 సంవత్సరం 14 డిసెంబర్ శనివారం నైట్ మనకి పౌర్ణమి గడియలు అనేవి ఉన్నాయన్నమాట. 5 గంటల నుండి పౌర్ణమి గడియలు అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఆ రోజు నక్షత్రం రోహిణి నక్షత్రం. ఈ రోజు దత్తాత్రేయ స్వామి వారి యొక్క పూజని కూడా చేసుకుంటారు. కాబట్టి ఇలా చేసుకోవాలనుకున్న వారు ఇలా కూడా చేసుకోవచ్చు. అంటే మీరు అమ్మవారి పూజ చేసుకున్నప్పుడే ఆ స్వామివారికి పూజ అనేది కూడా నిర్వహించుకోవచ్చు. మీకు దత్తాత్రేయ స్వామి వారి యొక్క చిత్రపటం ఉంటే చిత్రపటం పెట్టుకోవచ్చు. లేదు అంటే సాయిబాబా యొక్క విగ్రహం ఉంటుంది కదండి, అది కూడా పెట్టుకుని మీరు పూజ అనేది చేసుకోవచ్చు అనమాట. పూజ చేసుకోవాల్సినటువంటి శుభ సమయం వచ్చి 5 గంటల 22 నిమిషాల నుండి రాత్రి 8 గంటల 32 నిమిషాల లోపు పూజ అనేది నిర్వహించుకోవచ్చు అనమాట. ఇలా చేసుకునేవారు శనివారం సాయంత్రం 14వ తారీఖు సాయంత్రం కూడా ఇలా చేసుకోవచ్చు. కొంతమంది సూర్యోదయ సమయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ తిథి రోజున అంటే పౌర్ణమి తిథి
ఉంటుందో ఆ తిథి రోజున చక్కగా దత్తాత్రేయ స్వామి జయంతి అనేది నిర్వహించుకుంటారండి. పౌర్ణమి అనేది మనకి తగులు మిగులు వచ్చింది 15వ తారీఖు కూడా ఉంది, తెల్లవారుజామున కూడా ఉంది కాబట్టి, అంటే 2 గంటల వరకు ఉంది కాబట్టి చక్కగా తెల్లవారుజామున కూడా దత్తాత్రేయ స్వామి వారి యొక్క జయంతి అలాగే అమ్మవారి యొక్క పూజ అనేది నిర్వహించుకోవచ్చు. 2 పూజలు కూడా ఒక పూజలోనే చేసుకోవచ్చండి. అంతటి మహద్ భాగ్యం అనేది మనకి ఈ సంవత్సరం వచ్చింది కాబట్టి చక్కగా ఈ రోజున పూజ అనేది చేసుకోండి. ఆదివారం రోజున నక్షత్రం వచ్చేసి మృగశిర నక్షత్రం అండి. మృగశిర నక్షత్రం రాత్రి 3:21 వరకు ఉందన్నమాట. ఆదివారం పూజ చేసుకోవాలి అనుకున్న వారు శుభ సమయం వచ్చి 5:30 నుండి ఉదయం 9 గంటల లోపు పూజ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా పూజ అనేది చేసుకోవచ్చు. మీకు క్లియర్ అయిందని అనుకుంటున్నాను. పౌర్ణమి తిథి ఎప్పుడు వచ్చింది, దత్తాత్రేయ స్వామి పూజ ఎప్పుడు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనేది అంతా కూడా క్లియర్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే తప్పకుండా అడగండి, నేను క్లియర్ చేస్తాను. అంతేకాకుండా ఈ 2 పూజలు కూడా ఒక పూజలాగే చక్కగా చేసుకోవచ్చండి, ఎందుకంటే 2 కూడా కలిసి వచ్చాయి. అండ్ అలాగే పౌర్ణమి రోజునే మనం దత్తాత్రేయ స్వామి వారి యొక్క జయంతి కూడా చేసుకుంటాం కాబట్టి 2 పూజలు కూడా ఈ విధంగా చేసుకుంటే చాలా మంచిది. అయితే మీరు చేసుకుంటే మీ వెసులుబాటు బట్టి, మీరు చేసుకునే విధానాన్ని బట్టి, మీరు ఆచారం ఏదైతే ఉంటుందో ఆ పద్ధతిని బట్టి ఫాలో అవుతూ మీరు తెల్లవారుజామున పూజ చేసుకోవచ్చు. లేదు అంటే 14 శనివారం సాయంత్రం వేళ కూడా పూజ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా చక్కగా పూజ అనేది చేసుకోండి. మీకు తగిన నైవేద్యాలు పెట్టి అమ్మవారిని స్వామివారిని కొలవండి. ఈ రోజైతే నేను పాయసం నైవేద్యంగా పెట్టాను. అలాగే ఈ రోజు దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం వల్ల మనకు ఉన్నటువంటి సకల పాపాలు తొలగిపోతాయి. అలాగే మనకి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి అనుకున్నా కూడా అవి కూడా తొలగుతాయి అనమాట. అలాగే రోజు గురు చరిత్ర కూడా చదువుకోవచ్చండి. గురు చరిత్ర పారాయణం కూడా చేసుకోవచ్చు, స్వామివారిని దర్శించుకోవచ్చు. ఒకవేళ దత్తాత్రేయ స్వామివారి యొక్క ఆలయం మీద ఇంటి దగ్గర లేదు, మీకు చుట్టుపక్కల లేదు అనుకుంటే సాయిబాబా ఆలయానికి వెళ్ళైనా కూడా మీరు సాయిబాబాని దర్శించుకుని రావచ్చు అనమాట. ఈ విధంగా మనశక్తి కొలది స్వామివారికి అలాగే అమ్మవారికి పూజ అనేది చేసుకుని నిర్వహించుకుని స్వామివారికి అమ్మవారికి నైవేద్యం సమర్పించాల్సి ఉంటుంది. నైవేద్యం కూడా మీ శక్తి మేరకు చేసుకోవచ్చండి. పాయసం లేదంటే మీకు తోచిన నైవేద్యాన్ని పెట్టొచ్చు. ఇవేమీ లేవు అనుకుంటే బెల్లం ముక్కనైనా నైవేద్యంగా పెట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా పూజ అనేది నిర్వహించుకోవాల్సి ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అర్థమైంది అనుకుంటున్నానండి. దత్తాత్రేయ స్వామి వారి యొక్క జయంతి ఎప్పుడు వచ్చింది, పౌర్ణమి తిథి ఎప్పుడు ఉంది, పూజ ఎలా చేసుకోవాలనేది, దత్తాత్రేయ స్వామి వారిని మనం బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క రూపంగా మనం కొలుస్తాము కాబట్టి తప్పకుండా దత్తాత్రేయ స్వామి వారి యొక్క పూజ తప్పకుండా ఆచరించడానికి ప్రయత్నించండి, చాలా మంచిది. అందరూ కూడా ఈ పూజలన్నీ చేసుకుంటారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. అందరూ కూడా ఆయురారోగ్యాలతో సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోద్దు. మీరు ఇచ్చే లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, నాకు చాలా మోటివేటివ్గా ఉంటుంది. నేను ఇంకా ఇలాంటి వీడియోస్ అనేవి మరికొన్ని అందివ్వడానికి ప్రయత్నిస్తాను. అలాగే నాకు తెలిసిన ఆధ్యాత్మికత విషయాలన్నీ కూడా మీతో పంచుకుంటాను. ప్లీజ్ మీరు లైక్ అయితే ఇవ్వండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో అడగండి, మీకు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్తే, మీ గాయత్రక్క.